హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం నేను మీ భవ్య ఈ రోజు ముఖ్యాంశాలు కాంగ్రెస్ పార్టీ 18వ డివిజన్ నుంచి అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చినది ఈ సందర్భంగా నేను ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను ఇల్లు తిరుగుకుంటూ ఓటు అడుగుతున్నాను ఓటర్లకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏమున్నా అని మనం పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే గత పాలకులు చేసినటువంటి ఈ ఇంటి పన్ను ఒకటి బాగా పెంచినారు దాన్ని మనం తక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను తర్వాత ఇక్కడ ఈ రోడ్డు మన ఇప్పుడు నిలబడ్డ రోడ్డు గత 20 సంవత్సరాల నుంచి ఇళ్ళని కూలగొట్టారు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి షెటర్ల వాళ్ళకు ఇక్కడ దుకాణాలకు మొత్తం ఈ ఊపిరితిత్తులు అవి ఖరాబ్ అయిపోయాయి దుమ్ము లేచి మొత్తం ఖరాబ్ అవుతా ఉన్నాయి ఒక దవాఖాన హాస్పిటల్లో జాయిన్ అవుతా ఉన్నారు గత 10 సంవత్సరాల నుంచి కనీసం దీని మరమ్మతులు కూడా చేయనటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండే మా ప్రభుత్వం రాగానే దీన్ని కూడా పరిష్కరిస్తామని చెప్తా ఉన్నాం తర్వాత అట్లానే మన ఊర్లో బతుకమ్మ ఘాటు మన మంత్రి గారి మన ప్రభుత్వం సహకారంతో బతుకమ్మ ఘాటు కూడా నిర్మిస్తామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం తర్వాత ఇంకొకటి మన ఇందిరమ్మ ఇండ్లు ఇక్కడ ఉన్న అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు అన్ని గవర్నమెంట్ ఇస్తా ఉన్నది మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ అందరూ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని మన ఇప్పుడు చెప్తా ఉన్నారు కాబట్టి మీరు సుమన్ టీవీ ద్వారా మీ అందరికీ నేను కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను 2001 నుండి ఇప్పటి వరకు పార్టీ సదస్యానికి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ నేను నా భూమి జాగాలు అమ్ముకొని నేను సేవ చేసిన ఈ 18వ డివిజన్ కరీంనగర్ పట్టణంలోని 18వ డివిజన్ జనరల్ అయిన సందర్భంగా జనరల్ అయిన మొదటి నుండి పార్టీకి సేవ చేసిన వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా 17వ డివిజన్ గెలిచినటువంటి అభ్యర్థికి 18వ డివిజన్ ఇవ్వడము అది జనరల్ స్థానంలో ఇవ్వడము సీనియర్ ఉండి కూడా నేను ఒక వార్డు మెంబర్ గా ఒక ఉప సర్పంచ్ గా ఆ పార్టీకి అనేక సేవలు ఒక మండల పెంపుగా సేవలు చేసిన అదే విధంగా మళ్ళా మా భార్య వైస్ చైర్మన్ గా గెలిచిన తర్వాత 7 నెలలకే చనిపోయింది ఆమెకు వైస్ చైర్మన్ కాదు చైర్మన్ కేసీఆర్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు కావాలని కుతంత్రాలు చేసి ఒక అప్పుడే టీడీపీ నుంచి ఆ వ్యక్తికి బక్కరాజు గాని రుద్రరాజుకు చైర్మన్ ఇచ్చారు నాకు చైర్మన్ ఇవ్వకుండా వైస్ చైర్మన్ ఇచ్చారు మరి వైస్ చైర్మన్ అయిన తర్వాత 7 సంవత్సరాలు బతికింది పాపం ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ ఎలాంటి ఎలక్షన్లు ఇప్పటి వరకు పెట్టలేదు కావాలని నన్ను అనగదొక్కినారు తప్ప ఇంకోటేది మళ్ళీ ఇప్పుడు జనరల్ స్థానంలో టికెట్ వచ్చినా కానీ వాళ్ళు టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఏ విధంగా ఇట్లా గెలుస్తారు ఏ విధంగా వాళ్ళ కోట్లు ఉంటాయి వాళ్ళు ఇదే డివిజన్ లా 6వ డివిజన్ లా ఓడిపోయిన వ్యక్తికి ఇస్తుండ్రు నేను 3 సార్లు గెలిచిన వ్యక్తికి నాకు ఇవ్వలేదు ఇప్పుడు మరి అభివృద్ధి విషయంలోకి వస్తే అభివృద్ధి విషయంలో అప్పుడు నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు అనేక బోర్లు వేయించిన మరి ఇక్కడ నీటి కొరత ఉండే ఆ విద్వారకున్న సర్పంచ్ ఎవరు కూడా నీటి కొరత తీర్చలేదు కొక్కరగూడ నుంచి నీళ్లు వస్తుండే వాటర్ ట్యాంక్ వల్ల నీళ్లు తాగిస్తుంది అటువంటి దాన్ని ఉప సర్పంచ్ నైనా వెంటనే నేను నా స్వతహాగా నేను చెరువు బావిగా వేయడం జరిగింది ఆ బావి నీళ్లు ఇవాళ ఇంటింటికి నీళ్లు పోతున్నట్టు బండ గోపాల్ రెడ్డి నాకు అప్పుడు 70-80 వేల రూపాయలు నాకు ఖర్చు అయితే ఈ గవర్నమెంట్ కానీ అది అధికారంలో కానీ అనధికారంగా లేని వాళ్ళు కానీ నాకు ఎలాంటి సహాయం చేయలేదు ఆ సందర్భంలో నేను బావిగా నేను అప్పుల పాలైతే ఈ జమ్మిలకు నేను వ్యక్తి కపటంగా విహారాదీక్ష 5 లక్షల రూపాయలు నాకు వచ్చేటి బావికి ఇచ్చే పైసలు కూడా ఆయన తీసుకున్నాడు ఎంత దుర్మార్గమైన పార్టీ అంటే ఎంత దుర్మార్గంగా దాన్ని అలగదొక్కిందంటే అలగొక్కింది ఇవాళ నీళ్లు తాగుతుందంటే ఆ బావి తాగుతుంది నాకు అందులో వచ్చినది ఎంబీ రికార్డ్ చేస్తే వచ్చినాయి 10 లక్షలు అయితే నాకు 24 లక్షలు అయినాయి బావి 10 నాకు అది కూలింది మళ్ళా మొత్తము ఇసుక అవి చేసి కింది నుంచి బాడ నుంచి కిందికి వెళ్ళి కట్టే నాకు 60-70 రూపాయలు కొత్తపల్లి గత 30 సంవత్సరాల క్రితం నుంచి కూడా అనగదొక్కబడి ఉంది అభివృద్ధిలో వెనుకబడి ఉంది పరిసర గ్రామాల అభివృద్ధిని చూసుకుంటే కొత్తపల్లి ప్రజలు అదే డెవలప్ అవుతుంది కానీ గత పాలక వర్గాలు సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు కానీ ఎంపీడీసీలుగా పనిచేసిన వాళ్ళు కానీ
ఇంకా ఇతరత్ర పదవుల్లో మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వాళ్ళు కానీ కొత్తపల్లి మీద శ్రద్ధ వహించగా వారి స్వయం లాభం కోసము వారి అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ కొత్తపల్లి సమగ్రాభివృద్ధికి ఎలాంటి పాటు పడలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం అందించి ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది కనుక కొత్తపల్లి 18వ డివిజన్ లో మిత్రుడు చిలకల హనుమంతరెడ్డి గారు గతంలో ఎంపీడీసీగా మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండి ప్రజల మన్నలు పొంది అభివృద్ధి పంతాలో పయనించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ కొత్తపల్లి డివిజన్ మంత్రికే కాకుండా కొత్తపల్లి మొత్తం ప్రాంతాన్ని యూనిట్ గా తీసుకొని డెవలప్ చేయడం జరిగింది. అందులో భాగంగా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వెల్చల రాజేంద్రరావు గారు కాన్సల్ ఇన్ఛార్జ్ గారి సహకారంతో కొత్తపల్లి డెవలప్మెంట్ లో మేమంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము నాయకులందరూ సమష్టిగా ఉండి ఈ అభ్యర్థులను 17, 18 డివిజన్ అభ్యర్థులు గెలిపించుకొని కొత్తపల్లికి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పి మేమందరం ఈ సందర్భంగా ప్రేస్ముఖంగా మనవి చేస్తూ అందుకు సహాయ సహకారాలను ప్రజల్ని కోరుతున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలుపంటే ప్రజల గెలుపుగా భావించాలని అప్పీల్ చేస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఏదైతే మా 18వ డివిజన్ అభ్యర్థి మీద మా హనుమంతరెడ్డి గారి మీద ఎవరైతే పోటీ చేస్తున్నారో బాసరా రమేష్ అనే వ్యక్తి గత 40 సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నారు. ఒక్కసారి వార్డు మెంబర్ గా గెలిచిండు, తర్వాత సర్పంచ్ గా 2 సార్లు గెలిచిండు, తర్వాత ఎంపీగా 5 సంవత్సరాలు కొనసాగినాడు. ఎంపీ అంటే అత్యధికమైన కీలకమైన పదవి. ఆ పదవిలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మంత్రి గారి గంగా కమలాకర్ గారి ఆశీర్వాదాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కొత్తపల్లిని ఏ అభివృద్ధిలో ఏ రోజు కూడా పట్టించుకోలే. ఇవాళ మనం ఎగ్జాంపుల్ గా చూస్తున్నాం. ఇవాళ కొత్తపల్లిలో ఈ ఏదైతే మనం రోడ్ ఉన్నదో కొత్తపల్లి బస్టాండ్ నుంచి మోదకు రోడ్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ టెండర్ అయి శాంక్షన్ అయి ఉన్నది. మరి ఎందుకు ఈ రోడ్డును మీరు ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు డెవలప్మెంట్ చేయలేదు? మీ నిర్లక్ష్యానికి ఇలా చాలా మంది లంగ్ క్యాన్సర్ తోటి డస్ట్ షాపులో ఉన్న వాళ్ళు డస్ట్ పోయి వాళ్ళ ప్రాణాలు పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇలా మీరు మళ్ళా రాజకీయాలకు వచ్చి ఆనాడు ఏదైతే మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరే కదా కౌన్సిలర్ ఉన్నది, 1వ నెంబర్ కౌన్సిలర్ మీరు, మిగతా కౌన్సిలర్ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ మీరే కదా తీర్మానం చేసింది. ఇలా మా పేద ప్రజలైనటువంటి కొత్తపల్లి ఇంటి పన్ను పెంచి మా పేద ప్రజలను నడిపిస్తుంది మీరు కాదా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మీరు ఓటడడానికి వస్తున్నారు? మేము క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఏదైతే మీరు నిర్లక్ష్యం చేసిరు, ఇలా మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదాలు, పొన్నం గారి యొక్క ఆశీర్వాదాలతో ఇలా మా 18వ డివిజన్ లో మా అభ్యర్థి అయినటువంటి హనుమంత్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. వాళ్ళ నియామకం ప్రకారం మేము కొత్తపల్లిలో అందరం ఏకమై హనుమంత్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గుప్త కంఠంగా అందరూ ఒకటే తాటిపై ఉండి హనుమంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తీరుతున్నాం. చూడండి మీరు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. జై జై కాంగ్రెస్, జై జై. Once a spy, always a spy.